అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా. ఇదిగో ప్రభువా ఎగ్జామ్స్ వచ్చేసినాయి, ఏమీ రాదు. సంవత్సరం అంతా అయిపోయింది కానీ ప్రభువా ఇంకా బుర్రలో ఏమీ లేదు ప్రభువా. నీవే నన్ను పాస్ చేయాలి ప్రభువా. నువ్వు చేస్తావునైనా, నాకు తెలుసునైనా నువ్వు చేస్తావయ్యా. యేసునామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అయ్యా యేసయ్యా నీవే సహాయం తెచ్చేయి. ఈ బుర్రలో ఏమీ లేదు ప్రభువా, నీవే సహాయం దయచేయి. ఏంటి శబ్దాలు? ఎక్కడి నుంచి ప్రార్థన ఇంత భయంకరంగా చేస్తున్నారు? ఎవరు? జోషి నువ్వా? అయ్యగారు వందనాలండి, నేనే అండి. వందనాలు. ఏంటి ఏం చేస్తున్నావు? ప్రార్థన చేస్తున్నా అయ్యగారు. ప్రార్థన చేస్తున్నావా? ఆ గిన్నె ఏంటి? ఇదా నా కన్నీళ్ళు అయ్యగారు. కన్నీళ్ళా? అవునండి, ఎగ్జామ్స్ వచ్చేసినాయండి. సంవత్సరం అంతా చదవలేదు, ఇప్పుడు పాస్ అవ్వకపోతే మా నాన్న చంపేస్తాడండి. అందుకని వచ్చి ఇంకా ఏసీని అడుగుతున్నానండి ఎగ్జామ్ రాయమని. అవునా? అందుకని ఆ గిన్నె నిండా ఏమున్నాయి? నీళ్ళు అయ్యారు, నా కన్నీళ్ళు. ఇసరిగాడు సరిపోయింది, లేకపోతే మన మొత్తం ఈ టవర్ అంతా తడిసిపోనండి. అవునా? కానీ ఒక్కరోజు కూడా కాలేజీకి వెళ్ళకుండా, కొంచెం కూడా ఎప్పుడు బుక్ తెరవకుండా, కేవలం ఓకే ఎగ్జామ్స్ టైంలో మాత్రం దేవుడి మీద భారం పడేసి దేవుడి మీదే ఆధారపడితే ఎట్లా? ఇంకా నీకు ఎగ్జామ్స్కి ఇంకా టైం ఉంది కదా ప్రిపరేషన్కి, కనీసం ఈ టైంని ఉపయోగించుకుని కష్టపడు. అది అప్పుడు దేవుడు నీకు ఏమైనా సహాయం చేయగలదు. కంపల్సరీగా నువ్వు దేవుడిని అడిగే విధానం బాగుంది, కానీ కొంచెం కష్టపడి చదువు కూడా. ఓకే అయ్యగారు, నా కోసం ఉపవాసం ప్రార్థన చేయండి ఎగ్జామ్స్ కోసం. నేను ఉపవాసం ఉంటే నువ్వు కూడా ఉన్నాయినా? ఓకే అయ్యగారు. న్యూస్ చూద్దాం. న్యూస్ నిండా యాడ్స్ తప్ప న్యూస్ తక్కువ ఉంది ఈ మధ్య. సరేలే, ఏముంది? పీజీ ఎగ్జామ్స్ విడుదల, భారీగా ఉత్తీర్ణత. అవును, జోషి కూడా పీజీ ఎగ్జామ్ రాసాడు. అసలు ఎట్లా పాస్ అయ్యాడో లేదో ఒకసారి కనుక్కుంటాం. ఏరా నేను పాస్ అవనున్నారు కదా, పాస్ అయ్యాను రా. ఎవరికేం కావాలా రండి. ఇదే కావాలా, పాకే కావాలా, ఎగిరే కావాలా, ఎవరికేం కావాలా రండి, మండికి వెళ్ళిపోదాం. ఫాస్ట్గా చేశారు. అయ్యగారు వందనాలండి. వందనాలు జోషి. వందనాలండి. ఏం చేస్తున్నావు జోషి? ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాను. అయ్యగారు చెప్పండి. నేను పేపర్లో పీజీ ఎగ్జామ్స్ రిజల్ట్ వచ్చినట్టు చూశాను. నీకు ఏమైంది? పాస్ అయ్యావా లేదు? ఏ విషయం చెప్పలేదు నాకు. సారీ అయ్యగారు, మర్చిపోయానండి. అవునా? దేవుడు కార్యం చేశాడయ్యా నువ్వు అడిగినట్టుగానే. అవునయ్య గారు చేశారండి, మర్చిపోయినాయ్య గారు. తొందరగా ఏమనుకోవద్దండి. సరే, దేవుడు నువ్వు అడిగినావు కాబట్టి కంపల్సరీగా దేవుడికి నువ్వు కృతజ్ఞుడిగా ఉండాలంటే ముందుగా నువ్వు మార్మోన్స్ పొందాలయ్యా. పొందుతానయ్య గారు, తప్పకుండా పొందుతాను. మార్మోన్స్ పొంది దేవుడి కొరకే సాక్షిగా ఉండు. అలాగే అయ్య గారు. ఏంటో ఈ బాధలు తప్పుతలేదు నాకు. పాస్ అవుతే ఒక బాధ, పాస్ కాకపోతే ఒక బాధ. పాస్ అయిన కాడికి ప్రతి ఒక్కడు ఏం చేస్తామని ఇదొక పెద్ద గొడవ అయిపోయింది నాకు. అర్జెంటుగా ఏదో ఒక జాబ్ కావాలి కాబట్టి ఇంక మనకు తప్పదు. అయ్యా ఏసయ్యా, నీవు ఎన్నుకున్నావయ్యా నన్ను. ఏదో రకంగా ప్రభువా చదువురాను పాస్ చేస్తావు కదయ్యా, మంచి ఉద్యోగం దయచే ప్రభువా, నువ్వే సహాయం దయచే. నువ్వు దయచేస్తావయ్యా, నాకు తెలుసయ్యా, నువ్వు దయచేసే ఉండవయ్యా ఈ పాటికి. అయ్యా యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఇంకొంచెం గట్టిగా ట్రై చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వద్దును. ఏంటి మళ్ళీ ఈ యొక్క సౌండ్స్ ఏంటి ప్రేయర్ టవర్ నుంచి? అయ్యగారు వందాలండి. జోషి నువ్వు మళ్ళీ వచ్చావు, ఆ ఛానల్ అయిందే నేను చూసి. నాలుగు వచ్చావయ్యా, ఏం చేస్తున్నావు? మళ్ళీ ఆ గిన్నె ఏంటి, ఆ నీళ్ళేంటి? ఏం లేదు అయ్యగారు, పాస్ అవ్వటువంటి అయ్యాను కానీ చూసిన ప్రతి ఒక్కడు ఏం చేస్తున్నావు అంటే నేను సమాధానం చెప్పలేకపోతున్నాను అయ్యగారు. ఇంక అందుకని ఏసీ గుర్తొచ్చాడు వెంటనే, అందుకే వచ్చేసిన అయ్యగారు మన ప్రేయర్ టవర్కి. దేవుడు చాలా అద్భుతకారుడయ్యా, అడిగిన వాటిని అన్నిటి ఇస్తాడు. కానీ నువ్వు మాత్రం దేవుడి ద్వారా మేలులు పొందుతున్నావు, కానీ దేవుడి మాట లోబడతలేదు. దేవుడు కృతజ్ఞుడివై ఉండలేదు. నువ్వు ఇప్పుడైనా మార్మోన్స్ పొంది దేవుడు నువ్వు అడుగుతున్న విధానం చాలా బాగుంది. కంపల్సరీగా నీకు దేవుడు జాబ్ ఇస్తాడు. ఓకేనా? ఇప్పుడైనా దేవుడికి లోబడు. అలాగే అయ్యగారు, నా కోసం ప్రార్థన చేయండి, కొంచెం ఉపవాసం ఉంది జాబ్ కోసం. నేను ఉపవాసం ఉండాలి, నువ్వు కూడా ఉండు జోషి. ఓకే అయ్యగారు. 6 months later. జాబ్ రాదన్నారు కదా, జాబ్ వచ్చింది. అయ్యగారికి స్పీడ్ పట్టుకెళ్తాను. అయ్యగారు వందనాలండి. జోషి ఏంటి ఇలా వచ్చావు? జాబ్ వచ్చింది అయ్యగారు. మీరు ఉపవాసం ప్రార్థన చేయడం వల్ల
అవునా? దేవుడు అద్భుతకారుడయ్యా. ఎవరు అడిగినా కూడా అద్భుతం చేయడానికి ఆయన ఎప్పుడు రెడీగా ఉంటారు. కానీ దేవుడికి మనమే లోబడం. ఓకే, మరి ఇప్పుడైనా మారుమనసు పొంది దేవుడికి సాక్షిగా ఉంటావా? ఉంటానయ్య గారు. ఇప్పుడే జాబ్ వచ్చింది కదండి, సంబంధాలు చూస్తున్నారు. సంబంధాలు చూస్తున్నారా? ఇలాగే చదువుల్లో పాస్ అవునప్పుడేమో దేవుడు కార్యం చేస్తే అప్పుడు కూడా పొందుతానన్నావు, మళ్ళీ జాబ్ రావాలన్నావు. ఇప్పుడు జాబ్ వచ్చింది, మరలా నువ్వు దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు జోషి. అలా కదయ్య గారు, నాకు మ్యారేజ్ అవగానే నేను నా భార్య వచ్చి అందరికీ భోజనం కూడా పెట్టిస్తాను చర్చిలో. ఈ ఒక్కసారికి అండి నా కోసం మళ్ళీ ఉపవాసం ప్రార్థన చేయండి గారు. నేను ఉపవాసం ప్రార్థన చేస్తాను, నువ్వు కూడా చేయి. కానీ దేవుడికి ఇప్పుడైనా లోబడి మారు మనసు పొందాలి. ఓకే, ఒక్కసారి అయ్య గారు. ఓకే. 1 year later. చదువు రాకపోతే పాస్ అయ్యేంత వరకు ఒక బాధ, పాస్ అయిన తర్వాత జాబ్ కోసం ఒక బాధ, జాబ్ వచ్చింది కదా అని సంబంధానికి వెళ్తే ప్యాకేజ్ ఎంతని ఒకడు, తీరా చూస్తే ప్యాకేజీ బాగుందనేసరికి వయసు అయిపోయింది. ఇంకేం చేస్తావు? దేవుడు నా ఎముక తయారు చేసాడో లేదో ఒకసారి అడగాలి. అయ్యా యేసయ్యా నీకు వందనాలయ్యా, ప్రభువా నన్ను కాపాడు ప్రభువా, నా ఎముక ఎక్కడ ఉందో చూపించు ప్రభువా, నేను అక్కడికి వెళ్తాను ప్రభువా. ప్రభువా ముందు పొట్ట వచ్చేసింది, పైన బట్టరావడం రెడీగా ఉందయ్యా, నాకెవరు పిల్లలు గడవట్లేదయ్యా, నీవే సహాయం చేయి ప్రభువా. నా ఎముక ఎక్కడుంది ప్రభువా, అసలు తయారు చేసావా ప్రభువా? దేవా నీవే సహాయం దయచేసి నీ ఆత్మతో నింపమని యేసునామములో ఇచ్చిన తండ్రి, ఆమేన్. ఈ బట్టి ఎదురుగా వస్తాను వెళ్ళి. 1 year later. జోషి ఏంటి అసలే ఛానల్ అయింది, చర్చికి వచ్చి ఎక్కడా కనపడడం లేదు. అసలు ఎక్కడున్నాడు? ఒకసారి ఫోన్ చేద్దాం. హలో జోషి, ఏంటి ఛానల్ అయింది, చర్చికి రావడం మానేసాం? అయ్యగారు వందాలండి. ఇప్పుడే మా ఆవిడని డెలివరీకి పంపించామండి. అవునా? పెళ్ళి అవ్వలేదని చెప్పినప్పుడు ప్రార్థన చేసాం, వివాహం అయింది. మరి మళ్ళీ ఇప్పుడైనా లోబడి దేవుడికి మార్మల్స్ పొందుతావా, రక్షణ పొందుతావా? పొందుతానే అయ్యగారు. కాకపోతే నాకు మగపిల్లడు పుట్టాడు, ప్రార్థన చేయండి అయ్యగారు. మగపిల్లడు పుట్టాడంటే ప్రార్థన చేయాలి, ఉపవాసం చేయండి అయ్యగారు గట్టిగా. అవునా? నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాకి యాక్చువల్లీ మనం దేవుడిని ఏది అడిగినా ఇస్తాడు, కానీ ఆడపిల్ల మగపిల్ల అని మనం నిర్ణయించకూడదు. దేవుడి నిర్ణయం అది. లేదయ్య గారు, ఈ ఒక్క పట్టుకు చూడండి అయ్య గారు, ఈ ఒక్క కార్యం చేయండి. నేను నా భార్య నా పిల్లలు అందరూ వచ్చి సాక్ష్యం చెప్పి మార్మల్స్ పొంది జీవితాంతం సేవ చేస్తాం. సరే జోషి, ఇప్పుడైనా నువ్వు అడిగినన్ని ఇస్తున్నాడు, మరి లోబడి ఇప్పుడైనా మార్మల్స్ పొందు. ఓకే అయ్య గారు, నా కోసం ఉపవాసం చేయండి, కొంచెం మగపిల్లడు పుట్టేట్టు. సరే, చూసారా ఎలా ఉన్నారంటే జనం, మగపిల్లోడి కోసం మనం ప్రార్థన చేయాలంట. ఇంకా మగపిల్ల ఆడపిల్ల అని నిర్ణయం తీసుకుని మనం దేవుడిని మనము డెసిషన్ తీసుకుని మనం నిర్ణయించుకుంటున్నాం. ఇదంతా కూడా మూఢనమ్మకం. ఒక 25 సంవత్సరముల తర్వాత అయ్యో, దేవుడు ఎన్నో కార్యాలు చేశాడు, కానీ దేవుడికి నేను ఏది చేయలేకపోయాను. కొడుకేమో పెళ్లి చేసి వెళ్ళిపోయాడు, నా భార్య ఏమో చనిపోయింది. అయ్యో, ఇంక చివరి ఒంటి నిండా చూస్తే జబ్బులే. ఏం చేయాలి? ఒకసారి పాస్టర్ గారికి ఫోన్ చేస్తాను. హలో జోషి. అయ్యగారు వందనాలండి. వందనాలు జోషి. ఒకసారి కలవాలి అయ్యగారు మిమ్మల్ని ఛానల్లో చూసి. మన ప్రేయర్ ఎవరికి రా జోషి? వస్తున్నాడు అయ్యగారు. అయ్యగారు వందనాలండి. వందనాలు జోషి. ఏంటి ఇలా అయిపోయావు? ఈ కొడుకు ఎలా ఉన్నాడు? ఏముంది అయ్యగారు, వాళ్ళు పెళ్ళవగానే అందరూ వెళ్ళిపోయారు ఎవరి దాన్నాలు. నేను కూడా అది ఒంటినిండి అన్ని జబ్బులే. ఎప్పుడు నేను కూడా పోతానో తెలియదు అయ్యగారు. నా ఒక్క కోరికని మీరే తీర్చాలి అయ్యగారు. ఇంకొక కోరిక? ఇంకేం కోరిక ఉంది జోషి? అన్ని కోరికలు దేవుడు తీర్చాడు, కానీ దేవుడి కోరిక ఎప్పుడైనా తీర్చావా నువ్వు? లేదు అయ్యగారు, ఈ ఒక్క కోరిక తీర్చాను సరిపోద్ది. ఏంటి ఆ కోరిక? ఏం లేదు అయ్యగారు, నేను చనిపోతే నా కార్యాలు ఎవరు చేస్తారని భయం వేస్తుంది. కొంచెం ఆ బాధ్యత మొత్తం మీరే తీసుకోవాలి అయ్యగారు. అవునా జోషి? హలో జోషి. చూసారా, ఈరోజు చాలామంది దేవుడి ద్వారా అన్ని కార్యాలు పొందుతారు, కానీ దేవుడికి మాత్రం వాళ్ళు ఏమాత్రం కూడా లోపడరు, రక్షణ పొందరు. కనుక కృతజ్ఞులై ఉండరు. ఈరోజు మనకి ఇచ్చిన సమయాన్ని మనం ఉపయోగించుకోవాలి. జోషి తన జీవితకాలం అంతా కూడా తన సమయాన్ని తన యొక్క అవసరాల కొరకే వాడాడు, కానీ దేవుడి కొరకు దేవుడికి ఏమాత్రం సమయం లేదు. అయ్యగారు ఎవరు మాట్లాడుతున్నారు? ఈ ఒక్కటి మాత్రం మర్చిపోద్దండి, నేను ఆ పైన చూసుకుంటానండి దేవుడి దగ్గర.